హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ధరణి వ్లాగ్స్. ఇది వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అనమాట. అయితే నేను ఎవ్రీ వర్క్ నేనే చేసుకుంటా. ప్రజెంట్ అయితే నేను మెయింటెనెన్స్ డైట్లో ఉన్నాను. అంటే రెగ్యులర్ డైట్, మెయింటెనెన్స్ డైట్ ఆల్రెడీ నేను పాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా. మీన్స్ మనం హెల్త్ని బేస్ చేసుకొని, లైక్ ఇప్పుడు మనం కొంచెం సిగ్గా ఉన్నాం, అలా ఉన్నప్పుడు మనం మెయింటెనెన్స్ డైట్లోకి వచ్చేయాలి. ఆ తర్వాత ఎక్కువ రోజులు ఉండకూడదు అనమాట మెయింటెనెన్స్ డైట్లో. అంటే మన వీలుని చూసుకొని, ఇప్పుడు కొంతమంది 8 monthsకి ఒక్కసారి మెయింటెనెన్స్ డైట్ పెట్టుకుంటారు. కొంతమంది ఏంటంటే బాడీస్ వీక్గా ఉండి, అంటే అంత వెయిట్ లేము అన్నప్పుడు అంటే లైక్ 1 month డైట్ చేసి హాఫ్ మంత్ మెయింటెనెన్స్ డైట్లో ఉంటారు. కొంతమంది ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మాత్రమే మెయింటెనెన్స్ డైట్ పెట్టుకుంటారు. అలా ఉంటుంది. హెల్త్ ఇష్యూస్ అంటే సివియర్గా కాదు, ఏమైనా కోల్డ్, కాఫ్ చేసినప్పుడు, స్టమక్ పెయిన్ ఇలాంటివి ఉన్నప్పుడు మెయింటెనెన్స్ డైట్లో ఉంటారనమాట. ఆ మెయింటెనెన్స్ డైట్లో ఫుడ్ని బ్యాలెన్స్ చేసుకొని వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటారు. అయితే మా ఫ్రెండ్స్ చాలామంది నన్ను అడిగేది ఏంటంటే, ఇంట్లో వర్క్స్ అన్నీ నువ్వే చేసుకుంటావా అన్నట్టు అడుగుతారు. డైలీ కుకింగ్ అంతా నీదేనా అని. అంటే నేను ఒక 7 years నుంచి నా కుకింగ్ని నేనే స్టార్ట్ చేశాను. దానికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే, నేను ఇంటర్ సెకండ్ ఇయర్లో నా డైట్ స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు కుకింగ్ కూడా రాదు. అప్పుడైతే మా మదర్ చేయించేవాళ్ళు అనమాట. అయితే నేను డైట్ చేస్తున్నా, సరిగ్గా తినట్లేదని చెప్పేసి రెండు చపాతీస్ని ఒక్కటిగా చేస్తుందనమాట. సో ఇంకా ఆయిల్ ఎక్కువ వేసేయడము ఇలా చేసేది. అప్పుడు ఆ ఆయిల్ అవన్నీ తిని నేను వెయిట్ లాస్ అవ్వలేదు. సో అప్పుడు నేను డిసైడ్ అయింది ఏంటంటే, ఇంట్లో వర్క్స్ అన్నీ నేనే చేయాలి. అలా చేయడం వల్ల నాకు అదొక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఇప్పుడు మనం ఏదైతే ఇష్టంగా చేస్తామో అది అసలు మనం బర్డెన్గా అస్సలకే ఫీల్ అవ్వమన్నమాట. ఇష్టంగా చేసే ఏ పనిని కూడా మనం బర్డెన్గా ఫీల్ అవ్వము. సో అలాగే ఒక రెస్పాన్సిబిలిటీని కూడా తీసుకున్నాను అనమాట. లాస్ట్ 7 years నుంచి ఇలా వెయిట్ లాస్ అవ్వాలి అన్నది మాత్రమే నా రెస్పాన్సిబిలిటీ లాగా తీసుకున్నా. ఎందుకంటే మన బాడీని మనం హెల్తీగా చూసుకోవాలి అంటే అది మనమే చూసుకోవాలి. పక్కన వాళ్ళు ఎవరు వచ్చి టేక్ కేర్ చేయలేరు కదా. ఈవెన్ మదర్ ఆల్సో మనం బాగా హెవీగా తినాలి అనే వాళ్ళు కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడేది మన కోసం కాబట్టి. అండ్ నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు కూడా నా డైట్, ఇంట్లో వర్క్స్, నాకు ఇల్లు చాలా క్లీన్గా ఉండాలన్నమాట. సో ఎవ్రీథింగ్ నేను ఒక ప్రాసెస్లో చేసుకుంటాను. ఆ ప్రాసెస్ని ఎవరైనా వేరేగా చేస్తే నాకు చాలా కోపం వచ్చేస్తుంది. అందుకే నేను ఎవరిపైన డిపెండ్ అవ్వను. నా వర్క్స్ నేనే చేసుకుంటా. అండ్ ఇంట్లో వాళ్ళ వర్క్స్ కూడా నేనే చేస్తాను. చేసుకొని నేను కాలేజ్కి వెళ్ళేదాన్ని. అండ్ అలా చేసుకుంటూనే నేను జాబ్ కూడా చేశాను. సో అలా అనమాట. అంటే నాకు అది ఇష్టంతో చేశాను. అండ్ నాకు ఈరోజు కొంచెం చెప్పాను కదా మెయింటెనెన్స్ డైట్ అని చెప్పేసి